హాయ్ అండి. ఈరోజు జొన్న పిండితో చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉండే దోశలు చూద్దామండి. దీనికోసం ముందుగా నేను 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే 1 క్యారెట్ బాగా తురుముకుని ఈ విధంగా చిన్నగా తురుముకుని ఇందులో వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్న జొన్నపిండిలోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ పోసుకోవాలండి. కొంచెం కొంచెం పోసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా నెమ్మదిగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 గుడ్లు కూడా వేసుకుని కలుపుకోవాలి. మనం ఎగ్స్ వేసుకుంటాం కదండి, అందుకు ముందు వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఎగ్స్ వేసుకుని కలిపిన తర్వాత బాగా కలపాలి. ఎగ్స్ పిండిలో బాగా కలిసేటట్టు ఒక్కసారి గరిటెతో ఈ విధంగా కలపాలి. చూడండి, ఈ విధంగా పిండి అంతా కూడా కలిసేటట్టు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం వేడైన తర్వాత మనం దోసకి ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా పెనం మీద వేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఈ దోశలు చాలా బాగున్నాయండి, చాలా స్పాంజీగా ఉన్నాయి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది, హెల్దీ కూడాను. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. నైట్ టైం 1-2 దోశలు తింటే సరిపోతుంది. చాలా బాగుందండి. జొన్నలు కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది ఈ దోశ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఈ విధంగా 2 వైపులు కూడా కాల్చుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. ఈ విధంగా 2 వైపులు కూడా అటు ఇటు మార్చుకుంటూ కూడా ఈ విధంగా కాల్చుకోవాలి. జొన్న దోశ చాలా బాగుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా పొంగుతూ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, తొందరగా కూడా అయిపోతుంది. మనకి పిండి అది నానబెట్టవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. ఇదే విధంగా రెండో దోశ కూడా వేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.